చేతులకు స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మంచిదని కుడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నాకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గత నెలంతా కాచి కాపాడి నెలలో ఆఖరి దినము ఆయన సన్నిధిలో రీతిగా గడపడానికి దేవుడు ఎంతో కృపని చూపుతూ వస్తూ వచ్చాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము కృతజ్ఞతలై దేవుని సన్నిధిలో జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకటి, వీ హ్యావ్ టు గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. మన పరిస్థితులు ఎట్లున్నప్పటికీ మనం దేవుడిని స్తుతించే వారు ఉన్నారు. దానికన్నా ముఖ్యంగా మందిరానికి వస్తున్న కొంతమంది దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని సన్నిధిని గుర్తించి దేవుని సన్నిధిలో కావాల్సిన అవసరతలు ఏవైతే ఉన్నాయో అవి దేవుని సన్నిధికి ఇవ్వడానికి కొద్దిగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత కానుకగా వాళ్ళు కొద్దిగా ధనాన్ని ఇచ్చారు. అందరం అవసరతల నిమిత్తము మందిరంకి కార్పెట్స్, మైక్ సెట్స్, ఇంకా ఒక ఏమంటారు యాంప్లిఫైర్ ఒకటి తీసుకోవాల్సి ఉన్నది. సో వీటన్నిటికీ దేవుడు వాళ్ళని ప్రేరేపించి మందిరం విషయంలో శ్రద్ధ వహించి వాళ్ళు కొద్ది ధనాన్ని ఇచ్చి ఉన్నారు. కాబట్టి దాంతో మేము కూర్చున్న కార్పెట్లు, ఇక్కడ నిలబడ్డ కార్పెట్లు, మాట్లాడుతున్న మైక్లు ఇవన్నీ కొనడానికి దేవుడు ఎంతో కృపను చూపించాడు. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక వాళ్ళ కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించిన కాక. ప్రార్థన వాక్యంకి ముందు మనం ఒక చిన్న పాట పాడుకుందామని, పాట పాడుకొని వాక్యం వెళ్ళాం. ఎంతమంది సిద్ధపడొచ్చారు వాక్యం వెళ్ళాలి? ప్రభా ఈరోజు నాతో మాట్లాడగా అని సిద్ధపడి రాకపోయి ఉంటే కనుక సిద్ధపడండి. పాట పాడుతున్నాగా సిద్ధపడండి. కళ్ళు మూసుకున్న అందరము పాట పాడుతున్నాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, శరీర క్రియలన్నీయు
పరిశుద్ధ ప్రేమ కలిగిన రూపదండ్రులైన హృదయకాలమైన నీ సన్నిధిలో అనేక రీతిగా అందరం చేరి ప్రభావ నేను స్తుతించడానికి నిన్ను గణపరచడానికి నీ నామానికి కీర్తించడానికి చూపిన కృపను బట్టి నీకు వందనాలు చేస్తున్నాను. నీ వాక్యం నేను మేము వినబోతున్నాగా ధ్యానించబోతున్నాను. నీ జీవనని నేను మనం ప్రవేశించబోతున్నాను. ఎందరైతేనైనా ఎండిన స్థితిలో ఉన్నారు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకో. నీ వాక్యం చేతనని వాళ్ళని తృప్తిపరచలేదు. వాళ్ళ ఎండిపోయిన జీవితాన్ని నేను చిగురింపజేసిన నీ కొరకునైనా సజీవ సాక్షులుగా జీవించుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డకి మేము దయచేస్తున్నాను. వాక్యం వింటుండగా ప్రభావం వినగలిగే చెవులు గ్రహించేస్తున్నాం. ప్రతి ఒక్క బిడ్డకి మేము దయచేసి మీరే నేను మమ్మల్ని తోడుగా ఉండి నేను మమ్మల్ని నడిపించిన యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వచ్చినాం పరమ తండ్రి. మంచిదండి. ఇర్మయా గ్రంథము 31వ అధ్యాయము 25వ వాక్యం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అలసి ఉన్న వారి ఆశను మేము తృప్తిపరచుదును. కృషించిన వారందరినీ నింపుదును. మన దేవుడు అంట అలసిన వారిని ఏం చేస్తాడంట చెప్పాలా? తృప్తిపరుస్తాడు. హి ఈస్ అ గాడ్ హూ సాటిస్ఫైస్ హిస్ పీపుల్. ఆయన ప్రజలని ఆయన తృప్తిపరిచే దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే కనుక మన జీవితాల్లో వాక్యం చెప్పుచున్నది తృప్తి లేని జీవితాలుగా మన జీవితాలు ఉంటుంది. ఈరోజు ఏ వ్యక్తి జీవితంలో చూసినా కూడా తృప్తి అనేది లేదు. మరి ఎప్పుడు తృప్తిగా ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటాడో సంతృప్తిగా జీవించగలదు. కాబట్టి దేవుడు అంట అలసిన వారిని ఆయన తృప్తిపరుస్తాడు. నువ్వు అలసిపోయి ఉన్నావా? ఏ విషయంలో నువ్వు చింతిస్తున్నావు? ఏ విషయంలో నువ్వు ఆందోళన చెందుతున్నావు? గందరగోళం ఎందుకు నీ జీవితంలో ఉన్నది? ఎందుకు అంటే దేవుడు నీ జీవితంలో లేడు. నీ జీవితంలో దేవుడు ఉండాలి. అందుకని జీవనదిని నా హృదయంలో ప్రవహింపచేయి ప్రభా. ప్రతిదినము వీ హ్యావ్ టు బి రిఫ్రెష్డ్ బై ద లివింగ్ వాటర్స్ విచ్ గాడ్ ఇస్ గివింగ్ us. దేవుడు ఇస్తున్న జీవపు జలపు ఊట దగ్గర నుంచి ప్రతిదినము మనము సేద తీర్చబడం. దేవుని సన్నిధిలో మనం చిగురించాలి. ఆయనలో మనం ఆనందించే వారిగా ఉండాలి. దేవుడు ఉన్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాము, దేవుని దగ్గరికి వస్తున్నాము, కానీ జీవితాల్లో ఎండిన స్థితినే. ఇంకా ఎంతకాలం అటువంటి ఎండిన స్థితిలో నువ్వు ఉంటావు? ఈ రోజు కన్నా కనువిప్పు కలిగి దేవుని దగ్గరికి వచ్చినాను. దేవుని అడుగు, ప్రభా సాటిస్ఫై మీ విత్ ద లివింగ్ వాటర్స్ లార్డ్. నీ జీవపు వాక్యము చేత నన్ను జీవింపచేయి ప్రభు. నన్ను లేవనెత్తు. సంతృప్తితో నేను జీవిస్తాను ప్రభు. ఒక మనిషికి లోకంలో ఏమున్నా లేకపోయినా ఆ వ్యక్తికి దేవుని వాక్యం ఉంటే అది చాలా. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంటే చాలండి. ఆహారం కూడా అక్కర్లేదు. ఎందుకంటే అది నేను పోషిస్తుంది, అది నేను జీవింపజేస్తుంది, అది నేను బ్రతికిస్తుంది. నీ ఎండిన స్థితిని చిగురింపజేస్తుంది దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యము మనం కలిగి జీవించాలి. ఈ అంత్య దినాల్లో ఉంటున్నాము, యవనస్తులుగా ఉంటున్నాము, అన్నిటికీ సమయం ఉన్నది, కానీ దేవుని వాక్యంకి సమయం లేదు. దేవుని వాక్యం ధ్యానించడానికి సమయం లేదు. దేవుని వాక్యం నిమిత్తము ప్రార్థన చేయడానికి గ్రహింపు లేదు. ఇటువంటి జీవితాలు ఉంటే కనుక మనం ఎండిన స్థితిలోనే ఉంటాం. కానీ దేవుడి నాకు తెలియజేస్తున్నాడు, నేనే నీ దగ్గరకు వచ్చి నీ దాహాన్ని నేను తీరుస్తాను. నా వాక్యము చేత నీ తప్పిని నేను తీర్చేవాడిగా నేను ఉన్నాను అని దేవుడు ఒక భరోసా కలుగజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఏదో ఆచార ప్రకారం వచ్చాము వెళ్ళిపోయామని కాదు, కానీ ఆయన దగ్గరకు వచ్చినందుకు తృప్తిని పొందుకు. దేవుని వాక్యంతో నింపబడు. ఇన్వైట్ ద వర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. దేవుని వాక్యాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీ జీవితంలోనికి ప్రవేశిస్తుందో, ఎప్పుడైతే నీ హృదయంలో వాక్యాన్ని చేర్చుకుంటావో, నీలో ఉన్న ఎండిన స్థితి చిగురించడము ప్రారంభిస్తుంది. ఎజెకియెల్ గ్రంథంలో ఎండిన ఎముకలతో మాట్లాడమంట. ఎండిన ఎముకలు జీవిస్తాయా అని దేవుడు అడిగితే ఆయన అంటాడు, నాకేం తెలుసు ప్రభా, నీకే తెలిసి ఉన్నాయి. వాటికి చెప్పమంటున్నాడు, ప్రవశించమంటున్నాడు, అవి తిరిగి జీవించి. ఈరోజు దేవుని వాక్యం కూడా అట్టి రీతిగానే
నీ జీవితంలో కానీ నువ్వు చేర్చుకుంటే, నీ జీవితంలో కానీ దేవుని వాక్యం నువ్వు ఎత్తిపట్టి ఆ వాక్యం నిమిత్తం నువ్వు ప్రార్థన చేయగలిగితే కనుక నువ్వు కూడా జీవించగలుగుతావు. చచ్చిన స్థితి నుంచి దేవుడు నిన్ను నన్ను లేవనెత్తాలని ఆశపడుతున్నాను. క్రైస్తవులుగానే ఉన్నాము కానీ చనిపోయిన వారుగా ఉంటున్నాం. పైకి భక్తి, అందుకని మన గురించి దేవుడు ఒక మంచి మాట అన్నాడు, సున్నం కొట్టిన సమాధుల వరకు మీరు ఉన్నాం. సమాధి ఎట్లా ఉంటుందండి? సున్నం కొట్టి తెల్లగా ఉంటుంది, ఇప్పి చూస్తే వాసన ఉంటుంది. మన జీవితాలు కూడా అంతే. పైకేమో దేవుని వాక్యం చదువుతున్నాము కానీ నీ హృదయంలో అంతా లోకపరమైనవి. దేవుని వాక్యం ఉండాల్సిన నీ హృదయంలో లోకపు తలంపులు, లోకపు ఆచారాలు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వక మరి ఒక్కరికి నీ హృదయంలో స్థానం ఇచ్చి నువ్వు దేవుని దూరం చేసుకుంటున్నావు. అది నీకేమాత్రమో క్షేమం కాదు. ఈ రోజు కన్నా దేవుని వాక్యము నీ హృదయంలో చేర్చుకుంటానైనాతో చెప్పు, ప్రభా ఐ వాంట్ యువర్ వర్డ్ లార్డ్. ప్రతిదినము వాక్యం చదువుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అనుదిన ఆహారము నేడు నాకు దయచేయి అని పరలోక ప్రార్థనలు యేసు ప్రభువుని నేర్పించాం. అనుదినం ఆహారము మనం భుజించాం. దేవుడి వాక్యం చేత మనము తృప్తి చెందాలి. నిన్న కూడా చెప్పుకుంటూ వచ్చాను, వాక్యంలో ఏ వాక్యం అయితే దేవుడు నీకు అనుదిన ఆహారంగా అనుగ్రహిస్తూ ఉన్నాడో ఆ వాక్యం నేను శ్రద్ధ వహించి చదివితే, ఆ వాక్యం నేను ప్రతిదినము ధ్యానిస్తే ఆ దినానికి ఉంటున్న ప్రతి ఒక్క అవసరత, ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి నిన్ను విడుదల కలుగజేస్తే, ఇట్ ఇస్ ద వర్డ్ విచ్ ఇస్ లివింగ్. నేనే జీవాహారము పరలోకం నుంచి దిగి వచ్చి ఉన్నాను అని యోహాను సువార్తలో దేవుడు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ వాక్యము చేత అంట ఒక క్రైస్తుడు ప్రతిదినము బ్రతకాలంట. మనం బ్రతుకుతున్నాము, వాక్యము పేరుకే చదువుతున్నాము. ఆఫీస్కి వెళ్ళిపోవాలంటే టైం లేదు. ఒక గంట ముందు లేనికి ఏమైంది? రాత్రి ఫోన్ మాట్లాడుకుంటే ఏమైంది? అన్ని చేయాలా? దేవుణ్ణి దూరం చేసుకోవాలి. అదే మన జీవితం. అందుకని ఉదయకాలం వెలిసి యవనస్తులుగా ఉంటున్నాం మనం. ఉదయకాలము వాక్యంని ధ్యానించి ఆ వాక్యము చేత దేవుడు అనుగ్రహించే శక్తిని పొందుకొని మన ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారము అనుదిన వాక్యమే. ఆ వాక్యము చేత నువ్వు ప్రతిదినము పోషింపబడుతూ నీ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటూ ఆ వాక్యం చేత నువ్వు జయించేవాడుగా ఉండాలి. అలసిన వారిని నేను తృప్తిపరుస్తాను, అదేవిధంగా కృషించిన వారందరినీ నింపుదును. కృషించి ఉన్నారు. ఈరోజు మనం జీవితంలో చూస్తే ఏదో ఒక విషయంలో కృషించిపోయి మనం ఉన్నాం. ఎవరు సహాయం చేస్తారా? ఎక్కడి నుంచి సహాయం వస్తుందా? ఎప్పుడు నా జీవితము బాగుపడుతుందా? దేవుడు అంటున్నాడు, బిడ్డ నువ్వు నా వైపు తిరుగుతే కనుక నేను నిన్ను బాగు చేసే దేవుడిని అయి ఉన్నాను, సంతృప్తి కలిగించే దేవుడిని అయి ఉన్నాను. నేను ఆ దేవుని దగ్గరికి వస్తున్నాం మనం. వీ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్. సాటిస్ఫాక్షన్ అనేది ఈరోజు మనుషులలో లేదు. ఎందుకంటే మనిషి లోకంలో చూస్తే ఏదో ఒకటి కావాలి. నాకు ఏమీ వద్దు ఈ లోకంలో అన్న ఎవరన్నా ఉన్నారా? చెప్పాలా? అందరికి ఏదో, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరికి ఏదో ఒకటి కావాలి కదా. మీ అవసరతలకు ఆయన తీరుస్తాను చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన వైపు చూడండి. ప్రభా నా ప్రతి ఒక్క అవసరతను తీరుస్తామని నేను విశ్వసిస్తున్నాను. ప్రొఫెస్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని కనపరచండి సన్నిధిలో. వాక్యంని విశ్వసించు. ఆయన చెప్పినవాడు నమ్మదగినవాడు, చేస్తాడు. ఆయన బిడ్డగా నువ్వు ఆయన సొత్తుగా నిన్ను చేసుకున్నాడు. ఈరోజు నువ్వు గ్రహించాల్సిన ఒక విషయం ఏంటి తెలుసా? నీ హృదయం ఇంకా నువ్వు ఆయన వైపు తిప్పలేదు. అందుకని నువ్వు ఆయన అనుగ్రహించి ఈవులు ఏవైపు పొందుకోలేకపోతున్నావు. ఈరోజు నువ్వు ఏవైతే కలిగి ఉన్నావో అవి కేవలం ఆయన వల్లనే కలిగి ఉన్నాయని అకృతజ్ఞత భావం కనపరుస్తున్నావు. ఆ దేవుని సన్నిధిలో దేవుని దగ్గరకు వస్తున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ దేవుడు నేను చూస్తున్నప్పుడు నేను కృతజ్ఞత ఏమాత్రమో ఆయన బాగుపడతలేదు. అందుకని దేవుని దగ్గరకు వస్తున్నామా? అయ్యా కృషించి ఉన్నా ప్రభా, నన్ను నింపయ్యా. ఈరోజు మనం మన జీవితాల్లో ఎందుకు కృషించిపోయినాం తెలుసా? దేవుడు అనుగ్రహించే సావాసాన్ని కోల్పోయి, దేవుడు అనుగ్రహించే ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకొని ఈరోజు కృషించిపోతున్నాం. క్రైస్తవులు కృషించే వారుగా ఉండద్దు. సంతోష గానము వ్యక్తపరిచే వారుగా ఉన్నారు. దేవుళ్ళు ఆనందించే వారుగా ఉన్నారు. అందుకనే భక్తులు అంటాడు, ఏమనంటే ఆనందించుడి ప్రభునందు ఆనందించుడు. మళ్ళా చెప్పొచ్చున్నాడు, ప్రభునందు ఆనందించు. ఈరోజు ఎంతమంది నిజంగా దేవుళ్ళు ఆనందించే వారుగా ఉన్నారు? ప్రతినిత్యం ప్రతిదినము ప్రతి ఒక్క సమస్యలు నా దేవుడు నాకున్నాడు. లేమిలో కానీ ఉన్నలో కానీ నాకు ఆయన ఉన్నాడు. నా సర్వాన్ని ఆయన నాకు అనుగ్రహిస్తాడు అని ఎంతమంది నిజంగా ఆ విశ్వాసాన్ని కనపరుస్తున్నారు?
విశ్వాసాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు భక్తుడు. విశ్వాసం ఎట్లా కాపాడబడుతుంది చెప్పాలా? వినటం వల్ల విశ్వాసం వస్తుంది. దాన్ని గ్రహించి నీ హృదయంలో నువ్వు చేర్చుకుంటే కనుక నీ విశ్వాసము కాపాడబడుతుంది. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నావు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం మనం. ప్రభా, నేను కృషించి ఉన్న ప్రభా, నన్ను నీ ఆత్మతో నింపు. దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మని మనం కోల్పోయినాం. ఆ పరిశుద్ధాత్మని తిరిగి మళ్ళీ మనము పొందుకోవాలి. దేవుడిని అడగాల. దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుడిని అన్ని అడుగుతాము. ప్రభా, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు సహాయం చేయని అడుగుతాం. కానీ ఎప్పుడన్నా దేవుడిని అనుగ్రహించే నీ పరిశుద్ధాత్మని నేను పోగొట్టుకున్నాను, అది తిరిగినైనా నాకు కావాలా ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు అని నువ్వు అడిగిన ఎప్పుడన్నా దేవుడు ప్రతిదినము అడగాలండి మనం. ఎందుకంటే మనము పాపపు లోకంలో జీవిస్తున్నాం, పాపం మనలో నివసిస్తున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండలేడు. కానీ మనం ఎప్పుడైతే ప్రతినిత్యము దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రతిసారి దేవుని అడిగినప్పుడు, ప్రభా నీ ఆత్మ నాకు కావాలి, వెంటనే ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను ఆయన నింపుతాడు, కాపాడుతాడు. ఆత్మతో నిన్ను నింపబడాలి, కాపాడబడాలి. అదే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను జీవపు మార్గంలో నడిపిస్తుంది. ఆ జీవపు వాక్యము నీకు నీ హృదయంలో భద్రపరచబడి ఉంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే నీ జీవితంలో, నా జీవితంలో లేకపోతే కనుక ఈ జీవపు వాక్యము మన హృదయంలో ఏమాత్రమో మనంతటా మనము భద్రపరచుకోవాలి. The word of God should be preserved by the Holy Spirit into your life. దేవుని వాక్యము పరిశుద్ధాత్మ చేతనే నీ హృదయంలో భద్రపరచబడాలి. మన సొంతంగా మనము భద్రపరచుకోవాలి. అందుకనే దావీదు కూడా మంచి ప్రార్థన చేస్తున్నాడు, నీ ఆత్మని నా దగ్గర నుంచి నువ్వు తీసివేయు. ఈరోజు మనకు అగ్రహింపు ఉన్నదా? పేరుకే క్రైస్తవులుగా చూపిస్తున్నాం, కానీ ఆత్మ లేని వారుగా మనము ఉంటున్నాం. ఏదో పరిశుద్ధాత్మ ఉద్యోగ సభలు అంటే అప్పుడైతే పరిశుద్ధాత్మ 4 భాషలు మాట్లాడేసి వచ్చేయడం కాదు. అందుకనే వాక్యం చెప్తున్నది, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు. అంత్య దినాల్లో వచ్చినాము. దేవుడు చెప్పిన మాటలు ఏంటి అంటే, ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ద ఫ్లెష్. సర్వ శరీరం మీద నేను ఆత్మని కుమ్మరిస్తా అని చెప్పుచున్నాడు దేవుడు. వీ హ్యావ్ టు బి ఈగర్లీ వెయిటింగ్. వీ వాంట్. ఆ వాంట్లో మనం ఉండాలి. ఎప్పుడు దేవా నీ ఆత్మ నాకు కావాలి. ప్రతినిత్యము దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ లోకపరమైన తలంపులు కాదు, కానీ ఆత్మీయంగా, దేవా ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్ లార్డ్, లీడ్ మీ టు హైయర్ గ్రౌండ్. ఒక ఉన్నత స్థాయికి నేను నీ ఆత్మతో నన్ను నడిపించే అని మనం దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పకుండా మనల్ని నడిపించేవాడు అన్నాడు. యోహాను సువార్తకి వెళ్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వాక్యం. 7:38. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడు, లేఖనము చెప్పినట్లు వాడు కడుపులో నుండి జీవ జలు నదులు పారునని బిగ్గరగా చెప్పాను. కాబట్టి ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్ షుడ్ ఫ్లో విత్ ఇన్ us. మనలో నుంచి అవి ప్రవహించాలంట. అవి ఎప్పుడు ప్రవహిస్తుంది? జీవపు జలము వాక్యము ఉన్నప్పుడే ఆ ఊట ప్రవహిస్తుంది. ఈరోజు నువ్వు నేను ఉంటున్నాము. ఈరోజు ఏది జీవం జలము ఊట లేదు. జీవం లేని వారుగానే మనం ఉంటున్నాం. ఎందుకంటే జీవింపజేసే వాక్యము నీలో లేదు. ఆ ఊట ఇంకా నీలో ప్రవేశించలేదు. ఆ ఊట నీలో ప్రవేశించాలి అంటే కనుక నువ్వు శ్రద్ధ వహించి వాక్యంని చదివి, వాక్యంని ధ్యానించి, వాక్యంని హృదయంలో చేర్చుకున్నప్పుడే, ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడే, ఆ వాక్యం చేత నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకున్నప్పుడే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యము చేత గ్రహింపు హృదయం కలిగి నువ్వు వాక్యం చేత నువ్వు నీ జీవితాన్ని దిద్దుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. అప్పుడు నీలో జీవపు జలపు ఊట ప్రవహిస్తుంది. ఈ ప్రాసెస్ లేకుండా నీకు ప్రతిఫలం ఉండదు. ప్రభా జీవపు జలపు ఊట నాలో నుంచి ప్రవహించాలా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటుందా? ఉండదు. మనం వాక్యం చదువు, వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి, దాన్ని ధ్యానించే వారిగా ఉండాలి. ధ్యానించి దేవుడు ఎట్టి రీతిగా వాక్యం చేత నీ జీవితాన్ని కడతాను అంటున్నాడు. ఆ వాక్యం చేత ఎట్టి రీతిగా నీ జీవితాన్ని బాగు చేసుకోమంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే గ్రహించగలుగుతావు, పరిశుద్ధాత్మ దేవుడిని వేడుకోగలుగుతావు, అప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు, నిన్ను ఆవరిస్తాడు, నిన్ను నింపుతాడు. అప్పుడు జీవపు ఊట నీళ్ళ నుంచి బయలుదేరుతుంది.
నువ్వు ఒక్కడే ఆశీర్వదింపబడు, అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నీ వల్ల ఆశీర్వాదాలు వాళ్ళు పొందుకునే వారు ఉంటుంది. మనం దేవుని బిడ్డలమండి. మనం ఇతరులకి శాపంగా ఎప్పటికీ మారద్దు. మనం దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఇతరులకి ఆశీర్వాదకరంగానే మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి జలపూట మనలోంచి ప్రవహించాలి అంటే కనుక మన వాక్యం చదువు. ఆ వాక్యంని మన హృదయంలో చేర్చుకున్నప్పుడే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడే, వాక్యంని ప్రేమించినప్పుడే. ఈరోజు ఈ యవనస్తులుగా ఉంటున్నాం. ఈ లోకంలో ఎన్నెన్నో ప్రేమిస్తుంటాం. ఏదో ఒకటి మనకు కావాలా, ఎందుకంటే దాన్ని ఎక్కువగా మనం ప్రేమిస్తాం. అట్టి రీతిగానే దేవుని వాక్యం నువ్వు ప్రేమించాలని దేవుడు తెలియజేస్తాం. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. హీఈస్ ద వర్డ్ అండ్ హీఈస్ వర్డ్ అని దేవుడై ఉన్నాడు. నీతో ప్రతిదినము మాట్లాడుతున్నాం. కానీ మనమే ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకోక ఎండిన స్థితిలో మనం జీవిస్తున్నాం. లేమిలో మనం ఉంటున్నాం. ఇంకా ఏదో ఒక కలవరంలో మనం ఉంటున్నాం. అందుకని యేసుప్రభువు వారు అన్నారు, మీ హృదయాన్ని మీరు కలవరపడనియద్దు. కానీ ఈరోజు కలవరం ఉంది కదా మన జీవితాలు. మరి ఆయన మాటకి లోబడేవారుగానే ఉన్నామా? ఆయన మాటకి లోబడేవారుగా మనం ఏమాత్రమో లేదు. యథార్థంగా దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒప్పుకుందామైన సన్నిధులు, ప్రభావాలు యథార్థత లేదయ్యా, ఏదో ఒక కలవరం నన్ను వెంటాడుతూనే ఉన్నది, నన్ను దయతో క్షమించు, నన్ను విడిపించు, సంతృప్తి కలిగి జీవించే కృపను నాకు దయచేయ ప్రభు. నీ వాక్యం చేతనైనా నేను జీవిస్తాను, నీ వాక్య ప్రకారం నేను జీవిస్తాను, నా జీవితాన్ని నేను సరిదిద్దుకుంటాను ప్రభా నన్ను దేవుని అడిగితే కనుక దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తుంది. ఆ జీవపు జలపు ఊట యొద్దకి నిన్ను నడిపించేవాడు. అందుకనే భక్తుడు అంటా ఉంటాడు, దుప్పి నీటి బాగుల కొరకు ఆశించినట్లుగా ప్రభా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచుడు. వీ హ్యావ్ టు థర్స్ట్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం కొరకు ప్రతిదినము ఎదురు చూడాలి. మనం ఎదురు చూడము, బైబిల్ ఉంది కదా, అవసరం వచ్చినప్పుడు తీసి చదువుకుంటాం. అట్టి రీతిగా కదా శ్రద్ధ వహించి దేవుని యొక్క భయభక్తులు కలిగి ప్రతి ఉదయము ఆ జీవపు జలపు ఊట దగ్గరికి వెళ్ళి యూ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్. నింపబడాల ఏ దినానికి కావాల్సిన వాక్యము ఆ దినంతోనే నువ్వు నింపుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడే అది నీకు సాధ్యమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుంటాం. నేను ఇచ్చిన నీళ్లు త్రాగువాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేటి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కాబట్టి ఎవ్రీవన్ హూ డ్రింక్స్ ద వాటర్ విచ్ ఐ విల్ గివ్ విల్ నెవర్ థర్స్ట్ అగైన్. ఆయన ఇచ్చే జీవపు నీళ్లు మనం తీసుకుంటే కనుక ఆ జీవపు జల ఊట దగ్గరికి వెళ్ళి ఆ దప్పికను మనం తీర్చుకోగలిగితే కనుక ఇంకెప్పటికీ మనము దప్పికొనము. అంటే ఇంకా ఎప్పటికీ మనకి ఏ కొరత అనేది ఉండదు, సమృద్ధే. ఇప్పుడు చెట్లను చూడండి, మంచి చెరువు పక్కకు ఉంటే ఎట్లుంటాయో, పచ్చగా తగిన కాలానికి మంచిగా పంట పండుతూ కాయలు కాస్తూ ఎప్పుడు చూసినా అబ్బా అన్నట్టుంటుంది. అది చూడగానే ఒక తృప్తి చెందుతుంది అన్నమాట. సో దే ఆర్ ఫుల్లీ వాటర్డ్, దే ఆర్ ఫుల్లీ హ్యాపీ వేర్ దే ఆర్ ప్లాంటెడ్. అవి ఎక్కడైతే నాటబడి ఉన్నాయో అక్కడ సమృద్ధి కలిగి ఉన్నాయి. అయ్యో నన్ను సిటీలో ఉంచలేదే, చెరువు మూలకి వేసేసారా అని ఎప్పుడో చెట్టు బాధపడదు. మనం కూడా అట్లనే వాక్యంలో మన జీవితాన్ని నాటబడితే మనం ఎప్పుడు సంతృప్తి కలిగి ఉంటాం, ఎప్పుడు ఆయన కొరకు ఫలించేవారుగా ఉంటాం. ఎటువంటి పరిస్థితుల్లో అన్నా మనం సందేహించాం కానీ దేవుని యందు ఆనందించేవారు ఉంటాం. అందుకే నా జీవపు జల ఊట దగ్గరికి వెళ్ళి మనం అక్కడ జీవించడం నేర్చుకోవాలి, అక్కడ మనం ఎదగడం నేర్చుకోవాలి, అక్కడ మనం ఆయన కొరకు ఫలించడం నేర్చుకోవాలి. ఆ ఊట దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఆయన కొరకు జీవించలేవు, ఆయన కొరకు ఫలించదు. ఆ జీవపు జల ఊట దగ్గరికి వెళ్ళి ప్రభా నేను నీ కొరకు ఫలిస్తాను, నన్ను ఫలింపచేయి ప్రభా నన్ను దేవుణ్ణి అడిగితే కనుక ఆయననే ఆ ఊట నుంచి నేను ఫలింపచేస్తాను. నీ జీవితాన్ని మారుస్తాడు, అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు లేమిలో ఉన్నవా, ఆ లేమిని ఆయన కొట్టివేసి సమృద్ధిని కలిగిస్తాడు. ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చేవాడు నేనే అంటున్నాడు దేవుడు. హీఈస్ ద గాడ్ హూ సాటిస్ఫైస్ యు. సో ఈరోజు నీకు ఏ సాటిస్ఫాక్షన్ కావాలి? శరీరం సాటిస్ఫాక్షన్ కావాలా, ఆత్మీయ సాటిస్ఫాక్షన్ కావాలి? అది నీకు దేవుడు ఉద్దేశం. ఇట్ ఇస్ యువర్ చాయిస్. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం మనం, ప్రభా
సాటిస్ఫై మై ఇన్నర్ లాంగింగ్స్. నా ఆత్మని నాయన నువ్వు తృప్తిపరిచి నీ వాక్యం చేత నేను తృప్తి చెందా అని మనం దేవుని అడిగితే కనుక దేవుడు ఆయన వాక్యం చేత తృప్తిపరుస్తాం. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నాం. మనం ఆ జీవోపజలం ఉంటుంది కనుక ప్రతి దినము ప్రతిసారి వెళ్ళినప్పుడు మనం సేవలు తీర్చుకొని ఆ వాక్యాన్ని హృదయంలో చేర్చుకొని ఆ వాక్యము చేత మన జీవితాన్ని మార్చుకొని మన జీవితం ఆయనకు సమర్పిస్తే, ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను ఇలా ఈ లోకం నుంచి తీసుకెళ్ళి అలా వాక్యంలో పెట్టేస్తాడు. ఆ వాక్యంలో నువ్వు ఉంటున్నప్పుడు ఆయన కొరకు ఫలించేవాడు. ఈరోజు మనం ఎలా కొరకు ఫలించని ప్రతి తీగని నేను నరికి పారవేస్తానంటున్నాను, అగ్నిలో పాడేస్తానంట. ఈరోజు ఏది ఫలం? దేవుణ్ణి నమ్ముకున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ ఒకరోజు దేవుడి ముందు నిలబడబోతున్నాం. అప్పుడు దేవుడు అడుగుతాడు, ఏది నీ ఫలం? ఏమి చేసావు? నీకు ఒక జీవితాన్ని ఇచ్చానే, నీ కొరకు నా కుమారుడిని నీ పాపాల నిమిత్తము నిన్ను కాపాడడానికి, నీకు రక్షణను అనుగ్రహించడానికి నా కుమారుడిని నేను నీకు ఇచ్చాను. ఆయన కొరకు నువ్వు ఫలించావు. ఆయన జీవపు జల్లా ఉంటుంది కదా, నువ్వు జీవించావు, అక్కడ నువ్వు నాటపడ్డావు అని దేవుడు అడగబోతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా శ్రద్ధ వహించి నేటి కన్నా ఆయన వైపు తిరిగి, ప్రభా ఈ వాక్యంలో నేను జీవిస్తాను, నన్ను జీవింపచి నేను నీ కొరకు ఫలిస్తానయ్యా, నా ప్రతి ఒక్క అవసరత నేను తీర్చలేవడం, నేను నీ సన్నిధిలో వేచి ఉంటాను. నీ సమయం కొరకు ప్రభా నేను ఎదురు చూస్తున్నాను, నీ సహాయం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ప్రభా నాకు సహాయం చేయవా అని నువ్వు ఈరోజు కన్నీళ్ళు విడిచి ఆయన సన్నిధిలో అడగగలితే కనుక దేవుడు నిన్ను నీ జీవితాన్ని ఆయన మార్చాలని ఆశపడుతుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం ఆ జీవోపజలో ఉంటుంది కనుక జీవించేవారుగా మనం ఉంటాం. అంత్యోజనాల్లో ఉంచినాము, రాకటి సమయంలో ఉంచినాము. ప్రభు ఎప్పుడన్నా మధ్య ఆకాశంలో ప్రత్యక్షం కాబోతుంది. వీ హ్యావ్ టు బీ లైక్ ద వెల్ వాటర్డ్ గార్డెన్. వాక్యము చేత మనము సమృద్ధి కలిగి జీవించాలి. ఈ వాక్యం నీళ్ళు లేకపోతే కనుక ఆయన ప్రత్యక్షమైన గడియలో తగిన సిద్ధపాత్రము కలిగి ఉండాలి. అందుకని భక్తుడు అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించమని. వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్. మనం డే చేస్తే నైట్ చేయము, నైట్ చేస్తే డే చేయము. ఎందుకంటే అంత సమయం మన దగ్గర ఉండదు. ఒక్కసారి చదువుకుంటే క్రైస్తవుడికి బైబిల్ ఎక్కువ, 5 నిమిషాలు చాలు. 5 నిమిషాలు చదివితే నీ జీవితము బాగుపడదు. నీ జీవితం మారాలా, నీ జీవితం బాగుపడాలా అంటే కనుక నువ్వు దాన్ని ధ్యానించేవాడు ఉండాలి. దివారాత్రులు, దినము రాత్రి, ప్రతి దినము మేక్ ఇట్ అ హ్యాబిట్ దట్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అట్లీస్ట్ కొద్దిగా ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు, దేవుడు బలవంతం చేయడు. ఇంతసేపు 2 గంటలు కూర్చోాలి అని పూర్ణ హృదయంతో దేవుని యొక్క భయభక్తులు కలిగి వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యం నేను జీవింపజేస్తుంది, నీ జీవితాన్ని సరిదిద్దుతుంది అని నువ్వు గ్రహించగలితే కనుక నీ సమయము కేటాయించి నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తే కనుక నీ జీవితంలో దేవుడు ఒక మార్పు కలుగు చేస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. 2వ వాక్య భాగంగా అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 23వ వాక్యం త్వరగా వెళ్తాం. అపొస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 23వ వాక్యం. మరియు ప్రతి సంఘంలో వాళ్ళకి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించేది. 24 చదువు. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియకు వచ్చింది. మరియు పెర్గేలో వాక్యం బోధించి అత్తాలియకు దిగి వెళ్ళిరి. అక్కడి నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారి మొదట బయలుదేరిన అంత్యోకకు తిరిగి వచ్చింది. 22 శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసంలో నిలకడగా ఉండవలెనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించారు. స్ట్రెంథనింగ్ ద డిసైపుల్స్ అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు రిమైన్ ట్రూ టు ద ఫెయిత్. దేవుడు అనుగ్రహించిన విశ్వాసానికి మనము నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకత్వాన్ని కనపరిచే వారుగా ఉండాలి. ఈరోజు మనం విశ్వాసులుగా పిలువడుతున్నాం కానీ నమ్మదగిన వారమా కాదు. ఎవరిని నమ్మగలుగుతామా? ఎవరిని నమ్మలేం.
ఎందుకంటే మోసపు చేసే మనుషుల మధ్యలో, మోసంతో నింపబడిన మనుషులతో మన మనుషులు నమ్మదగిన వాడు లేదు. కానీ మనం దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి, విశ్వాసంలో పిలువబడుతున్న మనము నమ్మదగిన వారుగా ఉండాలి అని దేవుడు తెలుసు. వీ హ్యావ్ టు ఎంకరేజ్ వన్ అనదర్. మనం ఇతరులని ప్రోత్సహించాలి, బలపరచాలి. ఎట్లా బలపరుస్తాం? వాక్యము చేత. వాక్యము చేత వాళ్ళు బలపరిచారంట, వాళ్ళని హెచ్చరించారంట, వాళ్ళని జాగ్రత్తలు చెప్పారంట. దే ఆస్క్డ్ దెమ్ టు రిమైన్ ట్రూ టు దేర్ ఫెయిత్. వాళ్ళ విశ్వాసానికి నమ్మకంగా జీవించమని చెప్పారు. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూచుచు మనము మన ముందున్న పరుగుని కడముట్టించేవారుగా మనం ఉన్నాం. విశ్వాసాన్ని కొనసాగించే క్రీస్తు వైపు చూసేవారుగానే ఉన్నామా? ఈరోజు ఎటువైపు చూస్తున్నాం? మన జీవితాలు ఎటువైపు చూస్తున్నాయి? ఈరోజు ఈ లోకం వైపు చూస్తుంటే నువ్వు క్రీస్తు వైపు ఏమాత్రమో చూడలేవు. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన వైపు చూస్తా అంటే నువ్వు ఫోటో వైపు చూడగలుగుతావేమో, కానీ నువ్వు నిజంగా దేవుని వైపు అయితే చూడలేవు. అందుకని విశ్వాసాన్ని నువ్వు కాపాడు. విశ్వాసాన్ని అధికపరచమని ప్రభుని అడుగు. శిష్యులు అడగాలంట, ఏమని? లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. నా విశ్వాసాన్ని అధికపరచు ప్రభు అని అడిగారంట. ఈరోజు మనం కూడా దేవుని దగ్గరకు వస్తున్నాం, మనం వాక్యం చదువుతున్నాం, మనం ప్రార్థన చేస్తున్నాం, మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, మనం దేవుని అడగాల, లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ లార్డ్. యాజ్ ఐఎమ్ రీడింగ్ యువర్ వర్డ్ అండ్ మెడిటేటింగ్ యువర్ వర్డ్ లార్డ్, ఇంక్రీజ్ మై ఫెయిత్ లార్డ్ అని మనం అడగాలి. ఫోన్లో బ్యాటరీ అయిపోగానే ఛార్జర్ ఎత్తుకుంటుంటాం. అట్లానే మన విశ్వాసంలో మనం దిగజారిపోతున్నప్పుడు వాక్యంని ధ్యానించి మళ్ళా రీఛార్జ్ రియలైజ్ అవ్వ. మనం అది వాక్యాన్ని పోగొట్టుకుంటే బలహీనులుగా మనము దిగజారిపోయేవారుగా ఉంటాం. ఆ వాక్యమే నీలో ఉంటే నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పరిస్థితిని నువ్వు చేయించేవాడు. అందుకని మనం వాక్యం చేత వీ హ్యావ్ టు బీ ఎంకరేజ్డ్. దేవుడు నిన్ను ప్రతినిత్యం ఆయన ప్రోత్సహిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన నీ పక్కన లేనప్పటికీ ఆయన వాక్యం చేత నిన్ను ఆయన ప్రతినిత్యము ఆయన ధైర్యపరుస్తూనే ఉన్నాడు. నేను ఒకప్పుడు ఒక ధైర్యం లేని వ్యక్తిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, అసలు ధైర్యం ఉండేదే కాదు. ఎవరితో మాట్లాడాలంటే కూడా ఒకలాంటి మనస్తత్వం కలిగిన వాడిని, ఏమనుకుంటారో ఏమో అని అందరితో వేరుగా ఉండే వ్యక్తిని, ఒకలాంటి భయం నాలో ఉండేది. కానీ ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని చదవడం ప్రారంభించాను, శ్రద్ధ వహించాను, ఎప్పుడైతే దాన్ని ధ్యానించడం ప్రారంభించాను, అది నాకు ధైర్యం పుట్టించింది. నేను ఎప్పుడు నా జీవితంలో ఊహించలేదు. అనేక మంది నించుంటాను, వాక్యం బోధిస్తాను. చిన్నగా దేవుడి మందిరంలో చిన్న పని చేసుకుంటే, మందిరం శుభ్రపరచుకుంటే చాలా ప్రభు అనుకున్నాను. అటువంటి నన్ను వాక్యాన్ని ప్రేమించినందుకు మీ అందరి ముందు దేవుడిని చెప్పాడు. వాక్యాన్ని ప్రేమించాను. ఏదో నా గొప్పతనం కాదు, ఏ అర్హత యోగ్యత లేని నన్ను ఆయన ఎంతగానో ప్రేమించి తన సత్యవాక్యము చేత చనిపోవాల్సిన నా బతుకొని ఆయన తిరిగి జీవింపజేసి అటువంటి జీవము దేవుడు మనకి ఇస్తా అంటున్నాం. ఆ వాక్యం చేత క్రైస్తవుడు జీవించబడాలి. ఆ వాక్యమే క్రైస్తవుడు లేకపోతే కనుక ఆ క్రైస్తవుడు చనిపోతాడు. చనిపోవడమే కాదు, కానీ వాక్యం లేకుండా కానీ నువ్వు నీ జీవితాన్ని ఇటు రీతిగా నేను ముందుకు కొనసాగిస్తే కనుక రెండో మరణము నీకు తప్పదు. ఆ రెండో మరణం నుంచి నువ్వు తప్పించబడాలంటే జీవము వాక్యముతో నువ్వు నింపబడాలి. ఆ వాక్యం నేను హెచ్చిస్తుంది, ఆ వాక్యం నిన్ను పోషిస్తుంది, నడిపిస్తుంది. నీ ప్రతి ఒక్క అవసరతని అది తీర్చలేదు. అందుకనే యూ హ్యావ్ టు బి ఎన్కరేజ్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనం చాలా మంది దగ్గరికి వెళ్ళి ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాం, టైం పాస్ చేస్తుంటాం. టైం పాస్కి కొరకు కాదు దేవుడు మనకు పుచ్చుకున్నాడు. నువ్వు ఆయనతో సహవాసం చేయడానికి, మీ యందు నేను, నా యందు మీరు ఉన్నప్పుడే మీరు ఫలిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. రిమైన్ ఇన్ ద వర్డ్, రిమైన్ ట్రూ. నమ్మకంగా దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో నీ జీవితాన్ని కట్టుకో. అదే నమ్మకత్వం నీలో లేకపోతే కనుక దేవుడి నీ జీవితాన్ని మార్చాలి. ఈరోజు కన్నా నీ జీవితాన్ని మార్చు. వాక్యము చేత ప్రోత్సహింపబడుతూ, పరిశుద్ధాత్మ చేత బలపరచబడుతూ, క్రీస్తు కొరకు ఆయన రాకడ కొరకు నీ జీవితాన్ని నువ్వు సిద్ధపరచుకునేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం అండి. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెం కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును
పూర్ణులుగా చేసి స్థిరపరచి స్థిరపరిచి బలపరచును. బలపరచును. కాబట్టి కొద్ది కాలం అంట మనము శ్రమ పడేవారిగా ఉండాలంట. క్రైస్తుడు అంటే శ్రమలను సహించేవాడు. శ్రమలు రాగానే వాటిని జయించేవారు మనం ఉండాలి. అవి క్రైస్తువులలో ఉన్న గొప్పతనం. దేవుడు అనుగ్రహించి శ్రమలు రాగానే మనం ఏమైపోతాం చెప్పాలి. ముగించేస్తా, వాక్యం ముగించేస్తా. చెప్పండి, శ్రమలు రాగానే ఏమైపోతాం? కృంగిపోతాం. బైబిల్ ఏం చెప్తున్నది? కృంగినప్పుడు మీరు చేతగాని వారు అయిపోతారంట. కాబట్టి నువ్వు శ్రమలు ఎదుర్కొనే క్రైస్తవుడుగా ఉన్నావా? శ్రమల్ని జయించే క్రైస్తవుడుగా ఉన్నావా? ఆ శ్రమల్ని సంతోషంగా ఎదుర్కొనే క్రైస్తవుడుగా ఉన్నావా? ఈరోజు అపోస్తులు సంఘాలు కట్టబడ్డాయి, సంఘాలు స్థాపించబడ్డాయి అంటే దే లవ్ పర్సిక్యూషన్స్. శ్రమలను వాళ్ళు ప్రేమించారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమ వాళ్ళలో నిలిచి ఉంది. ఈరోజు మనం శ్రమలు రాగానే దూరంగా పారిపోవాలని పరుగులు తీస్తున్నామేమో. ఒకవేళ పరుగులు తీసే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక నువ్వు గ్రహించాలి ఏంటి తెలుసా? క్రీస్తు ప్రేమ నిలలేదు. శ్రమలను ఎదుర్కో సంతోషంగా దేవుడు అనుగ్రహించే శక్తితోని వాక్యముతోని వాటిని జయించడము నేర్చుకో. కొద్ది కాలం అంట నీకు శ్రమలు పిమ్మట ఆయనే నీ దగ్గరికి వస్తాడంట. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? మీరు మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాడంట. అంటే వాక్యంని సమృద్ధిగా నీలో ఆయన కలుగు చేస్తాడంట. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్నాము కానీ సమృద్ధి లేని వారిగా మనం ఉంటున్నాం. విశ్వాసంలో ఉన్నాము, విశ్వాసంలో సంపూర్ణతలోనికి నడవలేని వారిగా మనం ఉంటున్నాం. విశ్వాసంలో సంపూర్ణులు అవ్వాలంట. మనం పూర్ణులుగా మనం జీవించాలని ఆయన కొరకు ఆ జీవపు వాక్యము సమృద్ధిగా మనలో ఉన్నప్పుడే దేవుడు మనల్ని పూర్ణులుగా చేయగలుగుతాం. అంటే నీ బాధ్యత ఏంటి? ఆయన మిమ్మల్ని పూర్ణులుగా చేస్తా అంటున్నాడు కదా. వాట్ ఈస్ యువర్ డ్యూటీ? చెప్పాలా? చెప్పాలండి. ఆయననే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పూర్ణులుగా చేస్తా అంటున్నాడు. ఇప్పుడు మనం పూర్ణులుగా కావాలని ఎంతమంది ఇష్టపడుతున్నారు? అందరు ఇష్టపడుతున్నారు. అంటే మీరు ఏం చేయాలా అమ్మా? విశ్వాసం ఉంచాలా. ఇంకా చెప్పాలా? జవాబులు చెప్పాలా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి, వాక్యము ధ్యానించాలా. అసలు పాయింట్ అదే. వాక్యంని ధ్యానించక ప్రభా పూర్ణులుగా చెయ్యి అంటే వాక్య ధ్యానం లేదు బిడ్డ నీకు అంటాడు ఆయన. అందుకని వాక్యంని ధ్యానించి శ్రద్ధ వహించు. ఆయన మీరు నీ దగ్గరికి వస్తా అంటున్నాడు. ఎప్పుడు వస్తాడు దేవుడు నీ దగ్గరికి? ఎప్పుడైతే నువ్వు ఈ లోకాన్ని మర్చిపోయి వాక్యంలో నిమగ్నం అయిపోతావో, వాక్యాన్ని ధ్యానిస్తావో, నీ సమయం ఆయనతో గడపగలుగుతావో అప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. దేవా నా దగ్గరికి రా అని పిలిస్తే రాడు. ఆయన మనిషి కాదు, దేవుడు. ఆ దేవుడు నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు వాక్యంలో మునిగితేనా, వాక్యంలో నువ్వు జీవించేవాడిగా ఉంటావు. ఆ వాక్యంలో నువ్వు ఎప్పుడైతే విమర్శ అయిపోతావో, నిమగ్నం అయిపోతావో అప్పుడు ఆయన నీ దగ్గరకు వస్తాడు. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒట్టిగా వదిలేడు. నీలో లేమంతా ఆయన తీసేస్తాడు. ఆయన తన ఈవులతో నిన్ను నింపుతామని దేవుడు తెలియస్తున్నాడు. హీ హిమ్సెల్ఫ్ విల్ రెస్టోర్. దాని తర్వాత ఆయన స్థిరపరిచే దేవుడు అయి ఉన్నాడు అని మనం ఎప్పుడూ మర్చిపోతాం. చాలా మంది యవనస్తులకి ఒక సందేహం ఉంటుంది. ఏంటి అంటే నా జీవితం ఇంకా స్థిరపడలేదు, మరి ఏం చేయాలో స్థిరపడదాన్ని చెప్పాలి. ఆయన యువతకు రావాలి. దేవా నా జీవితంలో స్థిరపరిచే దేవుడు ఉన్నాడు, నా జీవితంలో స్థిరత్వము నాకు దయచేయి. నేను చెప్తుంటాను కదా, క్రైస్తవులు అంటే ఎట్లుంటారంటే తెలుసా? ఫుట్బాల్ లాగా ఉంటారంట. స్థిరం లేని వారు. ఒక తన్నుదంటే అటుపోతుంది, అక్కడ నుంచి ఇంకో తన్నుదంటే ఇంకో దగ్గరికి వెళ్తాం. అంటేనే క్రైస్తవ జీవితం మనకి అట్టి రీతిగా ఉంటుందండి. స్థిరము కలిగిన వారమై ఉంటాం. క్రీస్తు అనే బండ మీద మన జీవితాలు స్థిరపరచబడాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిస్తేనే మనంతటా మనము సంఘంలో స్థిరపడగలుగుతాము. సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారమై ఉంటాం, ఒక గుర్తింపు పొందుకున్న వారమై ఉంటాం. కానీ యేసుక్రీస్తులో నువ్వు స్థిరపరచబడాలి అంటే అది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తేనే. నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి నువ్వు వాక్యంని ధ్యానిస్తేనే, వాక్యము నీలో ఉంటేనే నీకు స్థిరము అనేది దేవుడు కలుగజేస్తాడు. దాని తర్వాత ఆయన బలపరిచే దేవుడు అయి ఉన్నాడు. మనం చాలాసార్లు బలహీన పడిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనం పనులు చేసుకోవాలా, మన జీవనం కొరకు మనం పనులు చేయాలా, అలసిపోతూ ఉంటాము. కానీ అలసిపోయిన వారికి ఆయన బలాన్ని అనుగ్రహించు. నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా ఆర్ యూ రిసీవింగ్ ద స్ట్రెంగ్త్ విచ్ ఇస్ గివింగ్ యూ?
దేవుడు అనుగ్రహించే శక్తిని నువ్వు ప్రతినిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా నువ్వు పొందుకుంటున్నావా? ఆ బలంని నువ్వు పొందుకొని ఆ బలంలో నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ లేకపోతే కనుక దేవుని దగ్గరకు వచ్చిన నువ్వు చెప్పు దేవునికి, ప్రభువా నీ బలము నాకు ప్రసాదించినాయి. గివ్ మీ యువర్ స్ట్రెంగ్త్ లార్డ్, ఐఎమ్ వీక్. బలహీనంగా ఉన్న ప్రభా నీ బలము నాకు అనుగ్రహించు అని నువ్వు దేవుడిని ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నిన్ను బలపరుస్తాడు. దాని తర్వాత చెప్పాలా? యుగయుగములకు బలపరచును అయిపోయిందా? He will restore, he will confirm and strengthen and he will establish you. నీ జీవితము నీ భవిష్యత్తు ఏంటో అది ఆయన చేతిలో ఉంది. నీ జీవితం గురించి నువ్వు చింతించాల్సిన అవసరము లేదు. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు, నా బ్రతుకు దినములో లెక్కింపలేరు. ఆ డేస్ ఆర్ నంబర్డ్. నువ్వు ఏ రోజు జన్మిస్తావో, ఏ రోజు నువ్వు మార్పు చెందుతావు, ఏ రోజు నువ్వు మరణిస్తావు, అవన్నీ దేవుడి గ్రంథంలో అయినా రాసి ఉంచావు. కాబట్టి ఎప్పుడన్నా ఒక రోజు నువ్వన్నా కానీ నేనన్నా కానీ మనలో ఎవరన్నా కానీ ఒకరోజు కన్ను మూయక తప్పించుకొని ఒకరోజు కన్ను మూస్తాం. కానీ మూస్తున్నా మనం ఆ జీవంలోనే మూస్తున్నామా, లేకపోతే మర్మంలో కన్ను మూస్తున్నాం? ఆ జీవంలో నువ్వు కన్ను మూస్తే కనుక ఆ నిత్య జీవంలోనికి నువ్వు ప్రవేశిస్తావు. అందుకని అంటున్నాను, కొద్ది కాలం మీకు శ్రమలు, దాని తర్వాత నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాను. ఆ నిత్య జీవం కొరకే మనం ఈరోజు చేసే భక్తంతా. ఒకటి లోకాన్ని పోగొట్టుకుని వాడి ఆత్మని వాడు పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అని దేవుడి వాక్యము తెలియజేస్తుంది. ఈ లోకం ఏమక్కర్లేదు, మనకి నిత్య జీవం ఉంటే చాలు. ఆ నిత్య జీవం ఉండాలి అని మనకు ఆశ అయితే ఉండదు, కానీ మనలో ఉన్న బలహీనత ఏంటంటే సిద్ధపాటు లేదు. మనం సిద్ధపరచుకుంటలేదు. ఆ గ్రహింపు మనలో కలుగుతారు. కఠినాత్మలుగా మనం మారిపోయినామంట. అందుకనే ఈ రోజు కన్నా నీ కొరకు నా కొరకు కల్వరి సిలువలో మరణించిన దేవుని వైపు చూడు. ఆయన నీ కొరకు ఎట్లా త్యాగమయ్యాడు ఆయన చూడు. ఆ సిలువలో నిన్ను మార్చాలి. ఆయన చేసిన త్యాగమే నిన్ను మారకపోతే కనుక నీలో మార్పు ఎప్పటికీ కలగదు. అందుకని క్రైస్తవుడు అంట ప్రతి దినము ఉదయకాలం లేవనే సిలువని ధ్యానించేవాడుగా ఉండాలి. ఆయన వైపు చూడాలి. అందుకని భక్తుడు అంటూ ఉంటాడు, కొరింథీయులకు రాసిన పత్రిక 1:18 సిలువని గురించిన సువార్త నశించిన వారికి వెర్రితనంగా ఉన్నది, కానీ రక్షింపబడిన వారికి దేవుని శక్తి అయి ఉన్నది. సో వీ హ్యావ్ టు మెడిటేట్ ఆన్ ద క్రాస్ అండ్ రిసీవ్ స్ట్రెంగ్త్. మనం దేవుని దగ్గర నుంచి శక్తిని ప్రతిదినము అనుదినము పొందుకునే మార్గం మనము ఉండాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు కన్నా దేవా నీ శక్తితో నన్ను నింపయ్యా అని అడిగితే సరిపోదు, కానీ నువ్వు ఆయన ధ్యానించి ఆయన చేసిన త్యాగాన్ని బట్టి కృతజ్ఞతుడే, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి తలపోసుకుంటూ దేవా పాపినైనా నన్ను వెతికి రక్షించు, రక్షణ నాకు అనుగ్రహించు, రక్షణలో నన్ను జీవింపజేయ ప్రభా, నన్ను బలపరచు, నన్ను లేవనెత్తు. ఐ విల్ లివ్ ఫర్ యువర్ లార్డ్. నీ కొరకే నేను జీవిస్తాను అని నువ్వు దేవుడికి చెప్తే కనుక దేవుడు తప్పకుండా నిన్ను బలపరుస్తాను అని దేవుడు చెప్తున్నాడు. తిమ్మతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యం అని ముగించేస్తాను. తిమ్మతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకున ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు. కాబట్టి హింసలో పొందుకోవాలంట. అంటే ఎవరి దగ్గరకు వెళ్ళి నన్ను హింసించు అని చెప్పడం కాదు. ఆయన ప్రేమను బట్టి నేను ఎవరైతే విసిగిస్తున్నారో వాళ్ళని నువ్వు ప్రేమించేవారుగా ఉండాలి, వాళ్ళు నోచుకునేవారుగా, వాళ్ళని సహించేవారుగా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఎంత సహించాడు, నీ నా పాపాన్ని ఎట్లా ఓర్చుకున్నాడు, మన శాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడంట బైబిల్ చెప్పుచున్నాడు. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం ఇతరుల పట్ల ప్రేమ కలిగి జీవించలేక, ఇతరులని ప్రేమించేవారుగా లేక మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నామే. నువ్వు చెప్ప దేవుని బిడ్డలమే మనం. అందుకని యేసుప్రభు వారి ఆజ్ఞలతో ఇంకొక ఆజ్ఞ నిన్ను వారిని ప్రభు వారిని నువ్వు ప్రేమించు. ఆ ప్రేమనే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది. ఇట్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్. ఆ ప్రేమనే నీళ్ళు లేకపోతే కనుక ఆ ఫౌండేషన్లో నువ్వు స్థిరపడగలవు. అందుకని నీ ప్రేమతో నన్ను నింపు ఆ దేవుని మనం అడిగేవారు ఉన్నాం. ప్రేమతో నింపబడ కొద్ది దినాలు మనము శ్రమ పడేవారు ఉన్నాం. నీ శ్రమలన్నీ చూసి ఊరుకునే దేవుడు కాదు. నువ్వు ఓర్చుకుంటే
ఆయన నిన్ను విడిపించే దేవుడు అయింది. కొద్ది కాలమే. ఈ లోకం శాశ్వతం కాదు. శ్రమలు ఏమైతే వస్తున్నాయో అవి శాశ్వతం కాదు. అవి వస్తాయి, వెళ్ళిపోతాయి. వాటి గురించి నువ్వు చింతించు. ఒకవేళ నువ్వు చింతిస్తే కనుక నీ విశ్వాసము పోగొట్టుకుంటు. అందుకని చేతగానిగా కాక విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ప్రభా ఏదేమైనప్పటికీనైనా ఎదుర్కొనే శక్తిని నువ్వు నాకు అనుగ్రహించు. నీ కొరకు నేను జీవిస్తాను, నీలో నేను జీవిస్తాను ప్రభా అని నువ్వు దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాను అని తెలియజేస్తున్నాను. యోహాను సువార్త 16:33 చదువుకొని ముగించుకున్నాను. అధ్యాయము 33వ వాక్యం. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో నేను చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకంని జయించి ఉన్నాను. మన రెస్పాన్స్ ఏముండాలా? ఆ వాక్యం చదివినప్పుడు నా రెస్పాన్స్ ఎట్లుంటుంది కదా, మీరును జయించాలా. హల్లెలూయా. ఈ లోకాన్ని మనం జయించే వారికి ఉండాలండి. ఈ లోకంలో మీకు శ్రమ, ఎందుకంటే ఆయన నీ కొరకు వచ్చాడు. ఆయన కూడా నీ నిమిత్తము శ్రమ పడిన దేవుడై ఉన్నాడు. ఆయన నీ శ్రమలు ఆయన శ్రమలుగా నిన్ను రక్షించడానికి, నువ్వు ఆయనలో సంతోషంగా జీవించడానికి, నువ్వు ఆయనలో ఫలించడానికి నిన్ను ఆయన పెంచుకొని, కాబట్టి ఆయననే శ్రమ పడ్డాడు నీ కొరకు. నిన్ను అంతగా ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుడిని నువ్వు ఈరోజు ఎంతగా ప్రేమిస్తున్నావు? ప్రేమనే కోరుకుంటుందంట. ప్రేమ ఎప్పుడు ద్వేషాన్ని కోరుకోదు. కానీ వాక్యం చదువుతున్నప్పుడు మన హృదయం ఏం చెప్తుంది కదా, దేవుడిని నేను ద్వేషిస్తున్నాము అన్నట్టే ఉన్నది. ఎందుకంటే మన వాక్యంని ప్రేమించము, వాక్యంని ధ్యానించము, దాని ప్రకారం మన జీవితాన్ని బాగు చేసుకో. అందుకని దేవుడు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమ కొద్ది కాదు. మీరు కానీ నా సత్యవాక్యంలో నిలిచిన వారు ఉంటే కనుక మనం ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. వాక్యంలో నిలిచి ఉంటే కనుక దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి కొద్ది కాలం మీకు శ్రమనే ఉన్నది. ఈ కొద్ది కాలం లోకంలో శ్రమ పడాలా, ఆయన నిమిత్తం శ్రమ పడాలి. ఈరోజు ఈ లోకపరమైన శ్రమలన్నీ మనం నెత్తి మీద పెట్టుకొని ఆయన కొరకు ఏమాత్రమో శ్రమ పడేవారుగా మనం లేదు. అందుకని భక్తులు అంటూ ఉంటాడు కదా, క్రీస్తు శ్రమలలో మీరు పాలిభాగస్తులై ఉండాలని వాక్యం అందరికీ తెలుసు. కానీ ఎంతమంది నిజంగా పాలిభాగస్తులుగా జీవిస్తున్నారు? వాక్యం అయితే చెప్పేస్తాం, ఆయన జీవించడమే కష్టం. ఆయన మీరు ధైర్యం తెచ్చుకొని, నా యందు మీకు ఏమున్నది అంటున్నాడు? సమాధానం. ఇన్ మీ యూ హ్యావ్ పీస్. ఈరోజు మనిషికి ఈ భూమి మీద ఏం లేదంట, సమాధానం లేదు. ఎందుకు మనిషికి సమాధానం లేదు? ఆ మనిషి దేవుడిని కోల్పోయినాడు. అందుకని సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. సమాధానకర్త అయిన దేవుడు ఈ భూమిపైకి దిగి వచ్చాడు. ఈ భూమి మీద సమాధానం అని మనం బైబిల్లో చదువుకుంటూ వచ్చాం. కాబట్టి ఆ సమాధానాన్ని మనం కలిగి జీవించాం. నువ్వు ఎప్పుడైతే దేవుడిని నువ్వు కలిగి జీవిస్తావో నువ్వు ఇతరులతోనే సమాధానం పడి నువ్వు జీవించడం. నీకు ఇతరులతోనే సమాధానం లేదే, దేవునితో ఎట్లా సమాధానం పడతావు? అందుకనే దేవునితో సమాధానం పడు. ఈరోజు దేవునితో నువ్వు సమాధానం పడకుండా నువ్వు ఎంత భక్తి చేసినా నీ భక్తి మొత్తం వృధానే. అది నీకు ఏమాత్రమో ఉపయోగకరం కాదు. అందుకనే నువ్వు దేవునితో సమాధానం పడ్డావా? ఈరోజు దేవుని దగ్గరకు వచ్చినాను, ప్రభా నేను నీతో సమాధాన పడతానని చెప్పేవాడుగా నువ్వు ఉంటున్నావు. నీ హృదయాన్ని అట్టి రీతిగా నువ్వు మార్చుకుంటున్నావు. నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవునితో సమాధానం పడితేనే ఆయన దృష్టికి అంగీకారంలో నువ్వు ఉండగలవు. ఆయన రాజ్యంలో నీకు ఆయన స్థానం ఇవ్వగలవు. మా తండ్రి గారు చనిపోతున్నప్పుడు ఒకటే మాట చెప్పాను, నేను వెళ్తున్నాను, నా యాత్ర నేను ముగించుకుంటున్నాను. మీరు దేవునితో సమాధాన పడండి. ఒకవేళ మీరు దేవునితో సమాధాన పడకపోతే నేను ఎక్కడికైతే వెళ్తున్నాను అక్కడికి మీరు రాలేదు. సంతోషంగా కళ్ళు మూసాడు ఆయన సన్నిధికి చేరుకున్నాం. ఈరోజు మనం కూడా అంటే విశ్వాసాన్ని కనపరుస్తూ దేవునితో సమాధాన పడిన జీవితాలు కలిగి, దేవా నేను నీతో సమాధాన పడతాను, ఇతరులతో కూడా నువ్వు అనుకరించే సమాధానంతో నేను జీవిస్తాను ప్రభా, అటువంటి కృప నాకు దయచేయి ప్రభా అని ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పకుండా నిన్ను నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీలో ఆందోళన అంతర్ని తీసివేస్తాడు. నీకు దేవుడు అనుగ్రహించిన నెమ్మదిని ఇస్తాను. అప్పుడు నువ్వు దేవుడిలో ఆనందించేవాడు ఉంటావు. ఆయన జీవోజ్జల ఊట దగ్గర నువ్వు జీవించేవాడు ఉంటావు. ఆ సత్యవాక్యాన్ని బట్టి నువ్వు దాని ప్రకారము జీవించేవాడుగా నువ్వు ఆయన కొరకు జీవించగలుగుతావు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి నాయన, నీ వాక్యాన్ని నైనా మేము ధ్యానించున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడుగా నైనా నీ వాక్యం చేతనైనా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక ప్రభా, వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని ప్రభా, దాన్ని ధ్యానించి దాని ప్రకారం జీవించే కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. మీరు బిడ్డలకి తోడుగా ఉండండి. నేను ఈ లోకంలోనైనా దేనికి చింతించక ఉండడం బిడ్డలకి మీరు నేర్పించండి ప్రభా. నీలో సమృద్ధి ఉంది అని ప్రభా ఆ గ్రహింపు హృదయం వాళ్ళ కలిసేయండి ప్రభా. వాళ్ళకి అనుగ్రహించిన విశ్వాసాన్ని నన్ను కాపాడుకొని కృపను బిడ్డలకు మీరు దయచేయండి. వాళ్ళ విశ్వాసాన్ని మీరు అధికపరచండి. నేను నీ బిడ్డల ప్రభా నీ సొత్తుగా ఉంటున్నారు. నేను మీ బిడ్డలు ఒకసారి నేను జ్ఞాపకం చేసుకుని ఎవరెత్తండి, వాళ్ళకి బలపరచండి, వాళ్ళ జీవితాన్ని స్థిరపరచండి ప్రభా. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగానైనా బిడ్డలు ఉండాలయ్యా. మీరనైనా బిడ్డలు మీరు లేవనెత్తండి. వాళ్ళ మీద ఉన్న ప్రతి ఒక్క శాపాన్ని నైనా మీరు కొట్టివేయండి ప్రభా. ఈ అమూల్యమైన రక్తంతో నేనైనా ప్రతి ఒక్క బిడ్డను మీరు కడగమని అడుగుతున్నాము తండ్రి. నీ దృష్టిలో అంగీకారమైన బిడ్డలుగానైనా మా జీవితాన్ని మార్చుకునే కృపను మాకు దయచేయండి. నువ్వు కృప విస్తరింపజేస్తున్నగానైనా కృపలోనైనా మేము వర్తిల్లేవారుగానైనా నీ కొరకు జీవించేవారుగానైనా మీరు మాకు సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరైనా బిడ్డలకు మీరు సహాయం చేయండి. మంచి ఆరోగ్య బిడ్డలకి మీరు దయచేయండి. నేను ఏ పరిస్థితులను ఎరిగిన దేవుడు మీరే కనుక నేను నీ ఆకాశ పాకట్లు ప్రభా, నీ ప్రతి ఒక్క అవసరతనైనా నీ మహిమేశ్వరం నుంచి మీరు తీర్చండి. నేను మీ సమృద్ధిని నేను ప్రతి ఒక్క బిడ్డనైనా కలిగి జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. అన్నింటికంటే ముఖ్యంగానైనా మీరు అనుగ్రహించిన రక్షణనైనా భయంతో వణుకుతో కాపాడుకునే గ్రహింపు హృదయమునైనా దయచేయమని అడుగుతుంది. మీరే బిడ్డలు తోడుగా ఉండండి. అంతే దినాల్లో ఉంచిన మరి ఆఖరి సమయంలో ఉంచిన ప్రభా, మీరు ఆఖరి తలంపులతోనైనా నీ సత్యవాక్యము చేత మేము అలంకరింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ పరిశుధాత్మ సహాయమునైనా ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయండి. ఈ పరిశుధాత్మతో ప్రతి ఒక్క బిడ్డకు మీరు బలపరచండి. క్రీస్తు అనే బిడ్డ మీరు స్థిరపరచండి. దుష్టుల నుండి తప్పించండి. మీ రాజ్యం వచ్చేంత వరకు ప్రభా, మీ రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగానైనా మా ప్రతి ఒక్క జీవితాన్ని స్థిరపరిచినైనా మా జీవితాల ద్వారా మీరే ఘనతమైన మా ప్రభావం పొందుకుంటారమని బిడ్డలందరినైనా మీ చేతులకు అప్పగిస్తాం. మీ చేతులైతే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. సమస్త ఘనతమైన మా ప్రభావం మీకు ఆరోపిస్తాం. మీ సయ పరిశుద్ధ నామంలో ప్రార్థన అడిగి వైపు వచ్చిన పరమ తండ్రి.